Hi viewers, I'm your famous YouTuber. I know everyone knows. ఈరోజు నేను మీకు చెప్పే టాపిక్ ఏంటి అంటే అబౌట్ జంక్ ఫుడ్స్ అనేది అందరికీ ఈ రోజులో కామన్. జంక్ ఫుడ్స్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఈడేదో సోది చెప్తున్నాడులే అనుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ మూలకి వెళ్ళినా సరే 10 షాపులు ఉంటాయి, 10-15 షాపులు ఉంటాయి. నూడిల్స్, సమోసా, బజ్జీ ఎక్సెట్రా అన్నీ మీకు ఎన్ని కావాలో అన్ని ఐటమ్స్ వెరైటీగా చేసి మైదాతో పిసికి మరీ పెడతా ఉంటారు. జంక్ ఫుడ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, తెలిసినా సరే ఎవరు తింటాం మానరు. కానీ ఇవాళ మీకు నేను జంక్ ఫుడ్ తినడం వల్ల వచ్చే డిసీజెస్ కోసం చెప్తాను. అదంతా పేపర్లో రాశాను. In the long term, eating junk food can lead to type 2 diabetes, heart related problems, high blood pressure వచ్చేదానికి కారణం ఓవర్ వెయిట్, ఒబెసిటీ, లావ్ అయిపోతారు. క్యాన్సర్స్, సెటైన్స్ క్యాన్సర్స్ వస్తాయంట. ఏంటో గూగుల్ చెప్పలేదు మనకి, ఏవో క్యాన్సర్స్ వస్తాయంట. డిప్రెషన్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జంక్ ఫుడ్లో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్కి కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఒక్కసారి గూగుల్లో కొట్టి చూడండి. సోయా సాస్ సైడ్ ఎఫెక్ట్ ఉంది, టేస్టింగ్ సాల్ట్ సైడ్ ఎఫెక్ట్ ఉంది, తర్వాత ఇంకా మైదాకైతే నెంబర్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. దానివల్ల అడ్డమైన జబ్బులు అంటే ఒబెసిటీ మెయిన్ కారణం. ఇండైజెషను, ఒబెసిటీ, లావ్ అయిపోవటం, ఈ రెండు మెయిన్గా అందులో ఉన్నాయి. ఈ రెండు అసలు మనమే పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేయకుండా శుభ్రంగా పడుకొని పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి 9 గంటలకు వెళ్ళలేక వెళ్తున్నాం. అలాంటిది ఇవి ఇంకా మనల్ని బద్ధకస్తులు చేసేస్తున్నాయి ఈ ఫుడ్స్. జంక్ ఫుడ్ తినడం మానేయడం ఎవరి వల్ల కాదు. నేను మీకు ఇచ్చే సొల్యూషన్ ఏంటి అంటే ఫైబర్ కంటెంట్. ఒక రోజులో మనం తినే ఫుడ్లో 3% ఫైబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదే మనని డైజెస్టివ్ సిస్టమ్ని ఇంకా అంటే మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ 3% ఫైబర్ అనేది మనకు బాగా హెల్ప్ చేస్తుంది డైజెస్ట్ అవ్వడానికి. కాబట్టి జంక్ ఫుడ్ తినేటప్పుడు కొంచెం, ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, చైనా వీడియోస్ మీరు వాళ్ళు ఏంటంటే నూడిల్స్, ఎగ్స్ అన్నీ తినేసి దాంతోపాటు పక్కన వెజిటేబుల్స్, పచ్చి కూరగాయలు అవి తినేస్తూ ఉంటారు. ఫైబర్ అనేది ఎంత యూస్ఫుల్ అంటే మీరు తిన్నట్టు డైజెస్ట్ అయిపోద్ది. కాబట్టి ఫైబర్ అనేది మనం తినే ఫుడ్ని ఈజీగా డైజెస్ట్ చేసేస్తుంది. దానివల్ల ఏంటంటే మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్కువగా ఆఫీసుల్లో సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు ఇంకా వేరే పని చేయరు, కూర్చోవటం, సిస్టమ్ టైప్ చేయటం, ఇంకా అదే పనిలో ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఈ ఫైబర్ కంటెంట్ ఫుడ్ అంటే లైక్ వెజిటేబుల్స్ ఏంటంటే బీరకాయలు, సొరకాయ, ఇంకా ప్రతి దాంట్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఫైబర్ అనేది ఉంటుంది, కామన్ అది. బట్ ఎక్కువగా ఉండేది ఏంటంటే బీరకాయలు, సొరకాయలు, కాకరకాయలు, ఇలాంటి వాటిలో ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది తర్వాత ఫ్రూట్స్ అనేవి తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఈజీగా డైజెస్ట్ అయిపోయే అవకాశం ఎక్కువ. ఈ జంక్ ఫుడ్స్ అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ మైదా ఎంత డేంజర్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటి అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం, పోస్టర్లు అంటించుకునేవాడు. పోస్టర్లో అంటించడానికి మైదా వాడతారు. ఆ మైదాని ఏం చేస్తారంటే మైదాని తీసుకెళ్ళి వేడి నీళ్ళు వేసి మరగబెడితే అది ఒక ముద్దలా తయారవుతుంది. ఆ ముద్ద అనేది దాన్ని తీసుకెళ్ళి నీట్గా గోడలకి పోస్టర్లు అంటించేస్తారు. ఇక్కడ ఏంటంటే మీరు తిన్న ఫుడ్ కూడా, మీరు తిన్న జంక్ ఫుడ్ మైదా కూడా స్టమక్లోకి వెళ్ళి ఆ హీట్కి అది ముద్ద అయిపోద్ది. ఆ ముద్ద ఏంటంటే ఆ ముద్ద ఎక్కడ పడితే అంటుకుపోద్ది అనమాట. దానికి మీరు ఎంత వాటర్ కన్జ్యూమ్ చేసినా సరే కూడా అది వదలదు. దానికి ఏంటంటే ఈ ఫైబర్ ఫుడ్ తీసుకోవటం వల్ల ఏంటంటే ఫైబర్ అనేది ఒక పీచ్లా ఉంటుంది. కాబట్టి ఆ పీచ్ అనేది అక్కడ ఏంటంటే వాటర్ తాగుతున్న కొద్దీ అలా కొంచెంగా జరుగుతూ ఉంటుంది. అదేంటంటే మీరు దానికి ఎంత కష్టపడకుండా ఆటోమేటిక్గా అది కొంచెం అలా ఫైబర్ కంటెంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా అది మీరు తీసుకునే వాటర్ని బట్టి అది జరిగి అలాగా డైజెస్ట్ అయిపోతుంది. ఆ విధంగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఫైబర్ అనేది అంత యూజ్ఫుల్, అంత అవసరం. అందువల్ల ఏంటంటే ఇవన్నీ వెజిటేబుల్స్ అనేవి ఖచ్చితంగా తినాలి. ఈ రోజులో వెజిటేబుల్స్ తినకపోతే ఇంకా అది అయిపోయినట్టే, స్టమక్ అంతా నాశనం అయిపోద్ది. కాబట్టి వెజిటేబుల్స్ ఖచ్చితంగా తీసుకోండి. See friends, I'm not a doctor. I'm just famous YouTuber. Thank you.